తేజస్వి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అంజలి గారు. యాక్చువల్‌గా ఆటిజం అనేది ఈ రోజుల్లో ప్రతి 10 మందిలోనూ కూడా ఒక ముగ్గురు, నలుగురు ఫ్యామిలీస్‌లో నేను చూస్తూ ఉన్నాను. హ్మ్. ఇంత హెవీగా పెరగడానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? వన్ థింగ్ అండి, చెప్పడానికి వన్ వర్డ్ ఆన్సరే. ఎవ్రీబడీ విల్ సే దట్ లైఫ్ స్టైల్ ఈస్ ద రీజన్ అంటారు. అసలు లైఫ్ స్టైల్‌లో అంత బిగ్గెస్ట్‌గా ఏం చేంజెస్ జరిగాయి హ్మ్. అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ థింగ్ బిఫోర్ కరోనా గనక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్ 1 in 2000 చిల్డ్రన్ హ్మ్. అని చెప్పేవాళ్ళం. అంటే ఒక 2000 మంది పిల్లల్లో ఒకళ్ళు ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. రైట్ నౌ ఆ ప్రివలెన్స్ ఏ స్టేజ్కి వచ్చింది అని అంటే ప్రతి 36 మంది పిల్లల్లో ఒక కిడ్ ఎఫెక్ట్ అవుతున్నారు అని అంటున్నారు. సో వీ ఆల్ హ్యావ్ టు లుక్ ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్. అంటే ఇప్పుడు కరోనా తర్వాత మన జీవన విధానంలో ఏం చేంజెస్ జరిగాయి అని అంటే, ఫస్ట్ థింగ్ న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్. సెకండ్ థింగ్ ఏంటంటే బోత్ ద పేరెంట్స్ వర్కింగ్ కండిషన్లో ఉంటున్నారు. ఓకే, ఈ రీజన్స్ మనం గూగుల్ ద్వారా తెలుస్తుంది. లాట్ ఆఫ్ జన్యుపరమైన ప్రాబ్లం కదా! హెరిడిటరీ అనడానికి ఇప్పటికీ ప్రూవెన్ థింగ్స్ లేవండి. ఆటిజంలో దేర్ ఆర్ సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఆటిజం. కొన్ని సిండ్రోమ్ కండిషన్తో కలిపి ఉంటాయి ఆటిజంలో. హ్మ్. సిండ్రోమ్ అంటేనే దేర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ ఇన్ దట్ పర్టికులర్ కండిషన్ అనమాట. సో దాంట్లో ఆటిజం కూడా ఉండే అవకాశం ఉంటుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము రెడ్ సిండ్రోమ్ అని చెప్తాము, పీడీడీ అని చెప్తాము. సో ఈ కండిషన్లో ఏంటంటే ఆటిజం కూడా ఉంటుంది. హ్మ్. బట్ దేర్ విల్ బి ఏ క్లాసిక్ ఆటిజం. దానికి హెరిడిటరీ ఈజ్ నాట్ ద రీజన్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ స్టైల్ కండిషన్స్ మేజర్గా ప్లే చేస్తున్నాయి. అంటే అసలు అక్కడ ఏమవుతుంది లైఫ్ స్టైల్లో? ఓకే, చాలా మంది పిల్లలు సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినా సరే కొందరు పిల్లలకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, కొందరు పిల్లలు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, న్యూక్లియర్ ఫ్యామిలీ సెటప్ వల్ల కిడ్కి ఏం ఎఫెక్ట్ అవుతుంది అని అంటే కనుక బేసిక్గా ఎక్స్పోజర్ ఉండట్లేదు, స్టిమ్యులేషన్ ఉండట్లేదు. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. హ్యూమన్స్ ఆర్ మెన్ టు లీవ్ ఇన్ ద సొసైటీ. వన్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీరే చెప్పారు, హ్యూమన్స్ ఆర్ మెన్ టు లీవ్ ఇన్ ద సొసైటీ అవును. అండ్ వీఆర్ మెన్ టు లీవ్ విత్ ద ఎన్విరాన్మెంట్ అవును. అనమాట. అవును. బికాస్ అవర్ బాడీ ఈస్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ వీఆర్ కనెక్టెడ్ టు ద పీపుల్ అండ్ ద ఎన్విరాన్మెంట్. కానీ ఇది ఉండట్లేదు. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే ఈ సెన్సరీ ఎక్స్ప్లోరేషన్, ఎర్లీ ఏజెస్లో జరగాల్సిన డెవలప్మెంట్స్కి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోరేషన్ ఉండట్లేదు, పీపుల్ ఎక్స్ప్లోరేషన్ ఉండట్లేదు. సో ఈ రెండింటి వల్ల న్యాచురల్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి, విచ్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఆటిజం అండ్ అదర్ ఇష్యూస్ ఆల్సో. దట్స్ ఆల్సో దేర్. అంటే ఇది బై బర్త్ ఉన్న బ్రెయిన్ హెల్త్ కదా యాక్చువల్లీ చెప్పాలంటే. ఆటిజం అనేది న్యూరోలాజికల్ కండిషన్ కాదండి. హ్మ్. దర్ ఈస్ అ డిఫరెన్స్. న్యూరోలాజికల్ కండిషన్, న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. ఓకే. ఓకే, న్యూరోలాజికల్ కండిషన్ అంటే బై బర్త్ బ్రెయిన్లో ఏదో ప్రాబ్లంలో ఉండడం వల్ల కిడ్కి ఏదో రకమైన డెవలప్మెంటల్ ఎఫెక్ట్ రావడాన్ని. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ రిటార్డేషన్ అంటాం. ఆ పిల్లల్లో బ్రెయిన్కి సంబంధించిన ఎదుగుదల ఎఫెక్ట్ ఉంటుంది. That's what. ఎస్, ఎందుకు అని అంటే వాళ్ళలో పుట్టినప్పటి నుంచి కూడా దేర్ ఆర్ సర్టన్ ఇష్యూస్ కరెక్ట్. ఇన్ ద నర్వస్ సిస్టమ్. దిస్ ఈస్ కాల్డ్ న్యూరోలాజికల్ కండిషన్. బట్ వెన్ కమింగ్ టు న్యూరో డెవలప్మెంటల్ కండిషన్, పుట్టినప్పుడు బ్రెయిన్లో ఏ ప్రాబ్లం తోటి కిడ్ పుట్టట్లేదు. రైట్. డ్యూరింగ్ ద డెవలప్మెంటల్ ఏజెస్ ఏదైతే నార్మల్ న్యూరల్ ఫైరింగ్ జరగాలి, న్యూరల్ వైరింగ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎర్లీ ఏజెస్లో. రైట్. దాని గురించి మీరు ఇందాక మాట్లాడింది. ఎస్. ఐ సో అండర్స్టాండ్. దీంట్లో ప్రాబ్లం అనేది కొంతమంది పిల్లల్లో జరుగుతుంది. సో ఆటిజం ఇస్ వన్ సచ్ కండిషన్. ఇట్ ఈస్ కాల్డ్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్, విచ్ మీన్స్ ఎర్లీ ఏజెస్లో ప్రాపర్గా ఏదైతే న్యూరల్ వైరింగ్ బ్రెయిన్లో ఎస్టాబ్లిష్ అవ్వాలో, ఏదైతే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండాలో అది ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళల్లో. కానీ ఈ లక్షణాలు ఉంటే ఇది ఖచ్చితంగా ఆటిజమే అని మనం గుర్తించడానికి కొన్ని ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే? ఉంటాయండి. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ ప్రైమరీ థింగ్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు సీ ఎట్ యూ కరెక్ట్ కదా. నా ఐ కాంటాక్ట్ మీకు పే చేయాలి. అలాగే ఒక కిడ్ ఎన్విరాన్మెంట్ తోటి, పీపుల్ తోటి కనెక్ట్ అయి ఉన్నాడు అని ఫస్ట్ సైన్ మనకు తెలియచెప్పేది కూడా ఆ ఐ కాంటాక్టే. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక మనిషి మనకి పిలుస్తున్నాడు అన్నప్పుడు వీ హ్యావ్ టు రెస్పాండ్ బ్యాక్. దట్ ఈస్ నేమ్ కాల్ రెస్పాన్స్. సో సెకండ్ సైన్ ఈజ్ లైక్ నేమ్ కాల్ రెస్పాన్స్ ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటి, మనం కమ్యూనికేట్ అవ్వగలగాలి. హ్యూమన్స్ ఆర్ బేస్డ్ విత్ కమ్యూనికేషన్, రైట్? మన ఇంటరాక్షన్ అంతా కమ్యూనికేషన్తో ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటంటే పర్టికులర్ స్టీరియోటైపిక్ మూవ్మెంట్స్ అంటాం. కొంతమంది పిల్లలు హైపర్గా జంప్ చేయడం అవ్వచ్చు, హ్యాండ్ ఫ్లాపింగ్ చేయడం అవ్వచ్చు, సో విజువల్ సీకింగ్ చేసుకుంటూ ఉండడం. సో వీళ్ళు పర్టికులర్గా బాడీ మూవ్మెంట్స్, ఫిజికల్ మూవ్మెంట్స్, వీటిని స్టీరియోటైపిక్ మూవ్మెంట్స్ అంటాం. సో ఇవి పర్టికులర్గా కిడ్లో కనిపిస్తున్నాయి. మనం పిలిచినప్పుడు చూడట్లేదు, ఐ కాంటాక్ట్ పే చేయట్లేదు, సోషల్లీ డిటాచ్ అయిపోతున్నారు, వాళ్ళ జోన్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు, రిపిటేటివ్ బాడీ మూవ్మెంట్స్ ఉంటున్నాయి, కమ్యూనికేషన్ ఎఫెక్ట్ అయింది అంటే ఈ ప్రైమరీ సైన్స్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు పే అటెన్షన్. సో వెంటనే దే హ్యావ్ టు అప్రోచ్ ఎ ప్రొఫెషనల్, టేక్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ వర్క్ ఫర్ ద ఇంటర్వెన్షన్. ఎందుకంటే ఆటిజంలో వాట్ ఈస్ ద కీ అంటే కనుక మనం కిడ్నీ ఎంత తొందరగా ఐడెంటిఫై చేసుకుంటున్నాము, అలాగే ఎంత తొందరగా ఇంటర్వెన్షన్ చేస్తున్నాము, విచ్ ఈస్ రైట్ ప్రాసెస్ అగైన్.
సో ఈ రెండు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఆ కిడ్ లైఫ్ని డిసైడ్ చేసేది ఈ రెండు కీ పాయింట్స్ అండి, ఏజ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఏజ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ విత్ రైట్ ప్రాసెస్ ఆఫ్ థెరపీ. కానీ ఒక మాటలో చెప్పాలంటే బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక మీరు ఐ కాంటాక్ట్ ఎవరు, మనం పిలిచిన వాళ్ళు ఇది సోషల్ గా వాళ్ళు పెద్దగా కనెక్ట్ అవ్వరు అని పేరెంట్స్ చాలా వరకు నేను చూసింది ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ థింగ్, మా అబ్బాయికో మా అమ్మాయికో ఏదో ప్రాబ్లం ఉంది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న దాంట్లో మనం ఏదైనా గుర్తించి పొరపాటున చెప్తే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ లేవు ఇప్పుడు. యాక్చువల్లీ చెప్పాలంటే మా అబ్బాయికి ఏమైంది, వీడికి ఏమైనా పిచ్చా ఏంటి, బంగారంలో ఉన్నారు మా వాళ్ళని వాళ్ళే ఒకలాంటి ఇది వేసుకుంటారు. అండ్ మరో నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కూల్స్ లో మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే స్కూల్లో పిల్లల్ని కొట్టేసిన లేదా వాళ్ళ డిఫరెంట్ బిహేవియర్ ఉన్నా కూడా టీచర్స్ గుర్తించలేకపోతున్నారు. కరెక్ట్. సో ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పేరెంట్స్ కి యాక్సెప్టెన్స్ ఉండట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం మాట్లాడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే అన్లైక్ ఎనీ అదర్ ఇల్నెసెస్, ఇప్పుడు ఫిజికల్ ఇల్నెస్ అనేది విచ్ ఈస్ విజిబుల్ కదా, అంటే కిడ్కి ఫీవర్ వచ్చింది, కాఫ్ వచ్చింది, ఈవెన్ సీజర్ అటాక్ అవుతుంది, ఏదైనా సరే ఫిజికల్ ఇల్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ వెన్ కమింగ్ టు ఆటిజం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ బేబీస్ హెల్దీగానే ఉంటారు, యాక్టివ్గానే ఉంటారు. సో కిడ్ నేచర్ ఏంటి, ప్లే, ఆడుకోవాలి, వాడు కొంచెం ఎక్కువగా ఆడుతున్నాడు, కొంచెం ఎక్కువగా హైపర్ చేస్తున్నాడు, వాడు అంతా బాగానే ఉన్నాడు. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలా చెప్తూ ఉంటారు, కొంచెం లేట్గా మాటలు వస్తాయి, మగపిల్లలకు కొంచెం లేట్గా మాటలు వస్తాయి, కొంతమందికి 5 ఏళ్లకు మాటలు వస్తాయి అనే కైండ్ ఆఫ్ మనకి ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏజెస్ లో ఉన్న లాంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, లైఫ్ స్టైల్లో మనం ఇక్కడ లేము. ఇవన్నీ వినడం వల్ల ఏమవుతుందంటే పేరెంట్స్ కి సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది తక్కువగానే ఉంటుంది. సో దే వోంట్ యాక్సెప్టెన్స్ ఉన్నా సరే కొంచెం వెయిట్ చేసి చూద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ టు హ్యావ్ దట్ అవేర్నెస్ దట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ కామన్ చెకప్. ఇప్పుడు మనం వెళ్ళినంత మాత్రాన నా కిడ్కి ఏదో ప్రాబ్లం ఉంటుందేమో అని భయపడే బదులు మీరు ఎంత ఎర్లీగా వెళ్ళి ఐడెంటిఫై చేసుకోగలిగితే మళ్ళీ దాంట్లోంచి కిడ్ని బయటికి తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఇది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ అవేర్నెస్ రావాలి దీని మీద. అండ్ సెకండ్ థింగ్ మీరు అన్నట్టుగా స్కూల్ అండి. ఇప్పుడు స్కూల్ కంటే మచ్ మోర్ ముందే కిడ్లో సిమ్టమ్స్ ఐడెంటిఫై చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కిడ్ జనరల్గా ప్లే స్కూల్కి వెళ్ళాలన్నా సరే ఒక 2.5 ఏజ్కి వెళ్తారనమాట. సో కానీ ఆటిజం అనేది మనం యాజ్ ఎర్లీ యాజ్ 18 monthsకే మనం ఐడెంటిఫై చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు ఇంతకంటే ముందు కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి 3 months నుంచే కిడ్ మనల్ని చూసి నవ్వడం మొదలు పెడతాడు. 6 నెలలు వచ్చేసరికి మన దగ్గరికి రావడం మొదలు పెడతాడు. 9 నెలలు వచ్చేసరికి మనతో నాన్ వెర్బల్ గా ఇంటరాక్ట్ అవ్వడం మొదలు పెడతాడు. బై 1 year ఫస్ట్ వర్డ్ చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది కిడ్కి. సో ఎట్లా అయితే వ్యాక్సినేషన్స్ మనం టైం లైన్ గా పెట్టుకొని చూసుకుంటున్నామో ఈ రోజుల్లో ఉన్న పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఇవి చెక్ పాయింట్స్ పెట్టుకొని దే హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇవి నా కిడ్లో లేవు అన్నప్పుడు వన్స్ వెళ్ళి చెక్ చేసుకొని రావాలి. సో 1 year 1.5 yearకి మనం ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ లెవెల్ టు ద స్కూల్. డెఫినెట్లీ స్కూల్లో ఉన్న మేనేజ్మెంట్కి, టీచర్స్కి చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గానే ఉంది. కొంతమంది స్కూల్స్ అవేర్ అవుతున్నారు, దే ఆర్ సపోర్టింగ్. బట్ ఇక్కడ కూడా ఏంటంటే కామన్గా ఆటిజం అనగానే వాడికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని అంటే ఇది మెంటల్ రిటార్డేషన్ కాదు, బుద్ధిమాన్యత కాదు, ఈ కిడ్ సపరేట్ అనేది చేయకూడదు. దే హ్యావ్ దేర్ ఓన్ ఎబిలిటీస్, దే హ్యావ్ ప్రాబ్లమ్ విత్ ఓన్లీ సోషలైజేషన్ అండ్ కమ్యూనికేషన్. దానికి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనే అవేర్నెస్ రావాలి. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఇలాంటి పాడ్కాస్ట్లు ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి, పేరెంట్స్లో అవేర్నెస్ పెరగాలి. అండ్ దట్ షుడ్ రిజల్ట్ ఇన్ ప్రాపర్ గుడ్ చిల్డ్రన్ నర్చరింగ్. ట్రూ. కానీ అంటే ఇందాక మీరు అన్నారు మాట, ఇలాగే ఒకసారి ఆటిజంతో పుడితే కనుక ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళు దీన్ని భరించాల్సిందే పేరెంట్స్ అన్న పాయింట్ లో అంటే లేదండి వీ కెన్ కంట్రోల్ అని మీరు అంటున్నారు. అంటే అది ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం? ఇప్పుడు మీ దగ్గరికి చాలా కేసెస్ వచ్చి ఉంటాయి కదా, ఏదైనా ఒక కేసు శాంపుల్ కి మాకేమైనా చెప్పగలుగుతారు? ఒకటి కాదండి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్ అండ్ స్టిల్ కిడ్స్ ఆర్ దేర్ విత్ us. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నట్టుగా ఏ కిడ్ అయినా సరే ఆటిజంతో వన్స్ డయాగ్నోస్ అయ్యాడు అని అంటే దేర్ ఆర్ ఛాన్సెస్ టు గెట్ బ్యాక్ ద చైల్డ్ టు నార్మల్సీ అనమాట. సో ఒక కిడ్కి వన్స్ ఆటిజం అనే డయాగ్నోసిస్ మనం ఇస్తున్నాము అంటే మళ్ళీ ఆ కిడ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 3 లెవెల్స్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఆ కిడ్ని నార్మల్ చేస్తున్నామా, నియర్ నార్మల్ చేస్తున్నామా, ఇండిపెండెంట్ చేయగలుగుతున్నామా,
ఇది మనకి అవకాశం ఉంటుంది. రైట్. ఒక కిడ్ ఆటిజం డయాగ్నోసిస్ అవ్వంగానే లేదు ఇంకా అయిపోయింది, ఈ కిడ్ ఇలానే ఉంటాడు, ఈ కిడ్ ఇంకా పిచ్చిగానే బిహేవ్ చేస్తాడు, లేకపోతే అందరి పిల్లల్లాగా డెవలప్మెంట్ ఉండదు, వాడి లైఫ్ మొత్తం వేరేలా ఉంది. సో ఈ మిత్ అనేది చాలా స్ప్రెడ్ అవుతూ ఉంది జనాలు, అండ్ పేరెంట్స్కి కూడా సర్టన్ యాక్సెప్టెన్స్ లేదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వన్స్ స్పెక్ట్రంలోకి వచ్చినా సరే, ఇందాక నేను చెప్పినట్టుగా 18 monthsకే మనకు అర్థమవుతుంది కిడ్లో తేడా ఉంది అని. సో అంత ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని 2.5 years లోపు కనుక మనం ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ రైట్ థెరపీ ప్రాసెస్లో కనుక కిడ్నీ ఉంచగలిగితే కనుక ఖచ్చితంగా దే విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్సీ. అండ్ దేర్ ఆర్ సో మెనీ కిడ్స్ that have come to normalcy with our process of therapy and all. సో ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే ఈ ఏజ్ పెరుగుతుంది లేదా ఇంకొంచెం సివియారిటీ పెరుగుతుంది కిడ్కి ఉన్న ఇష్యూస్ అన్నప్పుడు వాళ్ళు కంప్లీట్ నార్మల్ అవ్వలేకపోవచ్చు, బట్ దే విల్ కమ్ టు నియర్ నార్మల్ లెవెల్ అంటాం. అంటే ఇప్పుడు ఆ కిడ్ ఏజ్ ఒక 5 years ఉందంటే దిస్ కిడ్ మే రీచ్ అప్ టు ద లెవెల్ ఆఫ్ 3.5 or 4 years వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. థర్డ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇండిపెండెంట్ చేసుకోగలగడం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే పేరెంట్స్కి యాక్సెప్టెన్స్ ఉండదో ఒక 5 years వరకు, 6 years వరకు, 7 years వరకు కూడా వెయిట్ చేస్తూ ఉండిపోయి ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేయరో, సో ఆ పిల్లలతో కూడా మనం వర్క్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ అలానే ఉండడానికి ఏం డిజైన్ లేదండి. ఆ పిల్లల్ని కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా వాళ్ళని ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేసేలాగా, మినిమల్లీ వర్బల్ చేసే విధంగా కూడా మనం వర్కౌట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రతి పేరెంట్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ద రైట్ టు లీవ్ ఇండిపెండెంట్ లైఫ్. ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ద రైట్ టు స్పీక్ అండ్ కమ్యూనికేట్. ఇది ఫస్ట్ మనం నమ్మాలి, ఈ ప్రాసెస్ని మనం నమ్మాలి, మన కిడ్ ఎబిలిటీని మనం నమ్మాలి. బట్ డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఉన్నాడు కానీ ఆల్రెడీ ఒక స్టాచ్యూకి రీచ్ అయిపోలేదు కదా. సో ఆ ఎఫర్ట్ మనం పెట్టి వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా కిడ్ మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ మనం గుర్తించడం, రెండో స్టెప్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. ఎస్. కొంతమంది అంటే ఇందులోనే మళ్ళీ నేను రకాలు ఉన్నాయి, మీకు ఐ వాంట్ టు షేర్ విత్ యూ డెఫినెట్లీ. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనేది ఒకటైతే, అబ్బా రోజు ఇక వీడి జీవితాంతంలో హాస్పిటల్ తీసుకెళ్లాలా అని మానసికంగా చాలా డిప్రెస్ అయ్యే పేరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు. ఇవొక్కటే కాకుండా నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళు కూడా ఇలానే ఉంటారా అనే భయం కూడా వీళ్ళలో ఉంటుంది. సో ఈ 3 stages లో మీరు పేరెంట్స్ కి ఏం చెప్తారు యాక్చువల్ గా? ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ కి ఏ విషయంలో అవగాహన రావాలి. ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ ఆల్సో డూయింగ్ లైక్ ఆన్లైన్ పేరెంటింగ్ ప్రోగ్రామ్స్ అని నార్మల్ పేరెంట్స్ కి చేస్తున్నాను, అలాగే స్పెక్ట్రమ్ లో ఉన్న మదర్స్ ఫాదర్స్ కోసం కూడా ఆన్లైన్ పేరెంటింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అండ్ దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆన్లైన్ పేరెంటింగ్ ప్రోగ్రామ్స్. వేరే ప్రోగ్రామ్స్కి ఇప్పుడు మన ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఏంటంటే, వేరే ప్రోగ్రాంలో ఇంట్లో మీరు థెరపీ ఎలా చేసుకోవాలి, మీ కిడ్తో మీరు ఎలా వర్కౌట్ చేయాలి అనే దాని మీద చాలా మంది చేస్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ దట్ వే. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈస్ దట్ వన్స్ పేరెంట్స్కి అవగాహన దేంట్లో రావాలి అని అంటే, ఎంత సీరియస్గా నేను ఈ జర్నీలో ఉండాలి. చాలా మంది పేరెంట్స్కి ఏంటి, వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్ కదా. ఇప్పుడు నువ్వు ఒక జర్నీ చేస్తూ ఉన్నావు, నీకు డెస్టినేషన్ తెలియదు అని అంటే మనకేం మోటివేషన్ కూడా ఉండదు. ఫస్ట్ పేరెంట్స్కి రావాల్సిన అవగాహన ఏంటి, ఓకే నా కిడ్ లెవెల్ ఇది, ఇప్పుడు నా కిడ్ ఇలా ఉన్నాడు, నా కిడ్ నుంచి నేను మాక్సిమం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో ఈ జర్నీ నేను ఎంత సీరియస్గా ఉండాలి, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయాలి అనే క్లారిటీ, అండర్స్టాండింగ్ పేరెంట్కి రావాలి. ఇది ఎప్పుడు వస్తుంది పేరెంట్కి? ఫస్ట్ వాళ్ళ కిడ్ ఏంటో వాడికి తెలిసినప్పుడు, ఆ ప్రాబ్లం ఏంటో వాడికి తెలిసినప్పుడు, సో నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే ఈ జర్నీ పాత్వే తెలిసినప్పుడే పేరెంట్కి అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఈ అండర్స్టాండింగ్ ప్రతి పేరెంట్కి ఉండాలి. వాళ్ళే ఫస్ట్ థింగ్ ఏంటంటే థెరపీస్ కంపల్సరీ ఇప్పించాలండి. దెర్ ఈస్ నో మెడిసిన్ ఫర్ ఆటిజం. కంపల్సరీ థెరపీ ఈజ్ ద సొల్యూషన్ అలాంగ్ విత్ ప్రాపర్ పేరెంటింగ్. మేము పేరెంటింగ్ సరిగా చేయట్లేదు, ఓన్లీ థెరపీతో ఏ మ్యాజిక్ జరగదు. కరెక్ట్. థెరపీ వర్కౌట్ అవ్వాలి, ప్రాపర్ పేరెంటింగ్ కూడా ఉండాలి. సో ఈ రెండు టుగెదర్ కలిసి ఎలా జరగాలి, ఓకే నేను థెరపీ సెంటర్కి వెళ్తున్నాను, అక్కడ నేను ఏం గెయిన్ అవ్వాలి నా కిడ్ కోసం, ఈ జర్నీ నేను ఎలా వర్కౌట్ చేసుకోవాలి, కిడ్తో నేను ఎలా ఉండాలి, కిడ్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి మోర్ ఆఫ్. సో ఈ నాలెడ్జ్ అంతా కూడా పేరెంట్కి, ప్రతి పేరెంట్కి చాలా 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 ఇంపార్టెంట్. ఈ అవగాహన కనుక పేరెంట్స్కి వస్తే డెఫినెట్లీ ఈ జర్నీ అనేది లైఫ్ లాంగ్ అని ఎప్పటికీ ఏ పేరెంట్ అనుకోరు. ఫస్ట్ అసలు ఈ అవగాహన లేకనే పేరెంట్స్ అందరూ కూడా చెప్పేవాళ్ళు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు. సో ఇవాళ వెళ్తున్నాము, మేమే వెళ్తున్నాము, 1 yearగా వెళ్తున్నాము, 2 yearsగా వెళ్తున్నాము అనే మైండ్ సెట్లో ఉంటున్నారు తప్పితే, మీరెంత ప్రాసెస్ని అర్థం చేసుకోగలిగితే ఈ టైం లైన్ అంత తగ్గుతుంది. బికాస్ మీకు కిడ్ బెటర్గా అర్థమవుతాడు, టుగెదర్ ఎఫర్ట్ పెట్టినప్పుడు కిడ్ తొందరగా బయటికి రాగలుగుతాడు. సో ఫస్ట్ పేరెంట్ ఆ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కానీ కొన్ని రకాల ఫుడ్స్
బ్రెయిన్ ఇంకా చాలా అగ్రెసివ్ చేస్తాయి, ఈ ప్రొడక్ట్స్ పెట్టకండి, ఎస్పెషల్లీ మిల్క్ ప్రొడక్ట్స్ పెట్టకండి, స్వీట్స్ పెట్టకండి, ఇలాంటివి నేను చాలాసార్లు విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఫస్ట్ థింగ్ అండి, GFCF డైట్ మీరు అంటున్నట్టుగా గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ అనేది చాలా పాపులర్ గా ఉంది. బట్ ఇది ఎవిడెన్స్ బేస్డ్ అంటే కాదండి. ఆటిజం కి పర్టికులర్ డైట్ అనేది ఎవిడెన్స్ గా ఎవరూ చెప్పట్లేదు. ఓకే, కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆటిజం అనేది పిల్లల్లో వస్తుంది అని అంటే వాళ్ళ రూట్ ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే సెన్సరీ ఇష్యూస్ లో ఉంటుంది. నేను ఇందాక మీకు మెన్షన్ చేశాను, కిడ్ ఎన్విరాన్మెంట్ తోటి పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ ఎర్లీ ఏజెస్ లో డెవలప్మెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఏం డెవలప్మెంట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఈ సెన్సరీ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది పిల్లల్లో. సో బేసిక్ గా ఈ సెన్సరీ ఇష్యూస్, ఆటిజం పిల్లలు అనగానే ఒక దగ్గర కుదురుగా ఉండరు, జంప్ చేస్తూ ఉంటారు, ఎక్కడో చూస్తూ ఉంటారు, హ్యాండ్ ఫ్లాప్ చేస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ సిమ్టమ్స్ మనం మాట్లాడే. ఈ సిమ్టమ్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని అంటే వాళ్ళకి ఈ సెన్సరీ జ్ఞానేంద్రియాలు అంటాం కదా మనం. సో వీటి నుంచి ఇన్ఫర్మేషన్ ఎన్విరాన్మెంట్ నుంచి ఇక్కడి వరకు వాళ్ళకి వెళ్ళట్లేదు, ఇవి ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాయి. సో ఈ ప్రాసెస్ చేసుకోలేకపోవడం వల్ల కిడ్ రకరకాలుగా ఇష్యూస్ అనేవి మనకు చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో ఎస్పెషల్లీ ఈ సెన్సెస్ లోనే మనకి ఓరల్ కూడా ఒక పర్టికులర్ సెన్స్. సో ఈ ఓరల్ ప్రాసెసింగ్ కూడా కిడ్కి అవ్వనప్పుడు కిడ్ ఏంటంటే రకరకాల వస్తువులు ఐదర్ తీసుకోవడం, తీసుకోకపోవడం రెండూ జరుగుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, గట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ఈ పిల్లల్లో. సో ఎప్పుడైతే గట్ హెల్త్ బాగోదో ఆటిజం పిల్లల్లో వాళ్ళకి ఓరల్ ఇష్యూస్ ఉంటాయి. సో దే విల్ నాట్ బి యాక్సెప్టింగ్ అన్ని రకాల ఫుడ్ తీసుకోకపోవడం, కొన్ని ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొంచెం హైపర్గా బిహేవ్ చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ డైరీ ప్రోడక్ట్స్ పెట్టకండి, గ్లూటన్ ప్రోడక్ట్స్ పెట్టకండి, ఇది కాదండి సొల్యూషన్. దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఓరల్ సెన్సిటివిటీని తగ్గించుకోవాలి, దాంతో పాటు గట్ని ఆర్గానిక్ గా మనం హీల్ చేసుకోవాలి. సో అడాప్టేషన్ పెంచుకోవాలి. ఎందుకు పెంచుకోవాలి అని అంటే కనుక ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ అంతా జరుగుతుంది, నాట్ ఓన్లీ ఫర్ ఆటిజం చిల్డ్రన్, నాట్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ చిల్డ్రన్, ఫర్ అడల్ట్స్ ఆల్సో గట్ హెల్త్ మీద దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. సో ఇప్పుడు మన ఏజ్ పీపుల్ కి మనం చూసుకున్నట్లయితే గట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే మైక్రోబ్ కల్చర్ అంటాం, ఇది చేంజ్ అవ్వదు. సో దానికే మనం సప్లిమెంటేషన్ తీసుకోవడము, అలాగే మనకి ఫీకస్ రిప్లేస్మెంట్స్ అనే రీసెర్చ్ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ వెన్ కమింగ్ టు కిడ్స్, 13 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ బ్యాక్టీరియా కల్చర్ అనేది మారుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డైనమిక్ ప్రాసెస్. కొత్త బ్యాక్టీరియా పుట్టడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో మనం దాన్ని ఆర్గానిక్గా మనం న్యాచురల్గా దాన్ని హీల్ చేసుకోవడానికి వర్క్ చేయాలి, కానీ వాళ్ళకి సప్లిమెంటేషన్ వాడడం, మెడిసిన్ వాడడం, ఫుడ్ని విత్డ్రా చేయడము ఇవి చేయకూడదు. బట్ మనం ఏ విషయంలో కొంచెం కాన్షియస్గా ఉండాలి అని అంటే, ఆబ్వియస్గా జంక్ ఫుడ్ అనేది కరెక్ట్ కాదు, పిల్లలకి కరెక్ట్ కాదు. అలాగే ఎక్సెసివ్ షుగర్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, అది మనం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ వల్ల మనం ఏం చేస్తున్నాము, చిప్స్ అని, లేస్ అని, ప్రిజర్వేటివ్ స్టోర్డ్ ఫుడ్ అంతా కిడ్స్ కి పెట్టేస్తున్నాం స్నాక్స్ లో. అది మాత్రం డెఫినెట్లీ చేయకూడదు, విచ్ ఎఫెక్ట్స్ ద హెల్త్ ఆఫ్ ద చైల్డ్. కానీ ఇప్పుడు మీరైతే బిహేవియరల్ థెరపీ అని అన్నారు, అట్ ద సేమ్ టైమ్ స్పీచ్ థెరపీ, కానీ ఇవన్నీ కూడా ఎంత, ఇప్పుడు మీరు నేను అడిగిన ఒక కేసు గురించి చెప్పమన్నాను మీకు, అంటే డెవలప్మెంట్ వచ్చిన కేసు గురించి మాకు చెప్పమన్నాను. సో ఆ కేసు ఎక్కడైనా మీరు మాకు ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు ఒక్క కేసు కాదు, జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్క కిడ్ గురించి చెప్పమంటున్నారు కాబట్టి, ఇప్పుడు మన దగ్గరికి 18 months కి ఐడెంటిఫై వచ్చిన కిడ్ ఉంటారు. 18 months ఎలా ఐడెంటిఫై చేశారు? పేరెంట్స్ 1 year అంటే జస్ట్ అప్పుడే, నేను ఇందాక చెప్పాను కదా అండి, మనకి పర్టికులర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయి కిడ్ లో. సో ఇది ఇప్పుడు చాలా పేరెంట్స్ అవేర్నెస్ కూడా కొంతవరకు, కొంతమంది పేరెంట్స్, అందరూ అవ్వకపోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆల్రెడీ ఉండి, లేకపోతే ఎవరైనా డాక్టర్ బ్యాక్గ్రౌండ్స్ ఉండి కొంచెం దీని మీద అవగాహన ఉన్న కొంతమంది పేరెంట్స్ అయితే ఐడెంటిఫై చేసుకోగలుగుతున్నారు. సో అట్లా మన దగ్గరికి 18 months, 2 years ఈ ఏజ్ లో వచ్చిన కిడ్స్ వాళ్ళంతా వాళ్ళే గుర్తించారు. వాళ్ళు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తించారు. కొంతమంది పేరెంట్స్ వాళ్ళే డైరెక్ట్ గా నా కిడ్ ఎందుకు మాట్లాడట్లేదు, నా కిడ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ఏదైనా మాట్లాడించాలన్నప్పుడు తను ఎటో చూస్తున్నాడు అని పేరెంట్ కి డౌట్ వచ్చి, పేరెంటే డాక్టర్ని నా కిడ్ ఇలా ఉన్నాడు, నేను నిజంగా స్క్రీన్ చేయించుకోవాలా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా మదర్ అవేర్నెస్ తోటి సో అలా వచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు 2 years స్పాన్ లో వస్తే, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year ఏదైతే మన దగ్గర కిడ్ వచ్చారో, వచ్చినప్పుడు వాళ్ళు చాలా హైపర్గా ఉండేవాళ్ళు, జంప్ చేస్తూ ఉండేవాళ్ళు, రకరకాలుగా వాళ్ళ జోన్లో వాళ్ళు ఉండేవాళ్ళు, కంప్లీట్గా కమ్యూనికేషన్, వర్డ్స్, స్పీచ్ ఏదీ లేని కిడ్. బై ద స్పాన్ ఆఫ్ 1 to 1.5 year జర్నీ దే స్పెంట్ విత్ us, అండ్ బై ద టైమ్ దే లీవ్ కిడ్ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ సెంటెన్సెస్, ఫ్రేజెస్. సో వాడు మంచిగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. అలాగే ఈ సెన్సరీ ఇష్యూస్ అన్ని కంప్లీట్గా రెడ్యూస్ అయిపోయి వాడి ఏజ్ అప్రోప్రియేట్ స్కూల్కి తను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఇది ఒక్క కిడ్ కాదండి, దేర్ ఆర్ సో మెనీ కిడ్స్ లైక్ దట్. రైట్. యా.
అంటే వాళ్ళు గుర్తించి రావడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్న పేరెంట్స్ కి ఇవి ఉంటే మీరు గుర్తించండి ఇమీడియట్ గా అని చెప్పడం కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారు? నేను ఇందాక మీకు అదే మెన్షన్ చేశానండి. నేమ్ కాల్ రెస్పాన్స్ కానీ, ఐ కాంటాక్ట్ కానీ లేదు మీ పిల్లల్లో అంటే ఫస్ట్ అలర్ట్ అవ్వాలి. పిలిచినా పలకపోవడం, మనలోకి చూడలేకపోవడం, అంటే తన జోన్ లో తను ఉండడం. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే కిడ్ సపరేట్ గా వెళ్ళిపోయి తన లోకంలో తను ఉండడం, మనం పిలిచినా రెస్పాండ్ అవ్వకపోవడం, మన వైపు చూడకపోవడం, అసలు మనం ఏదన్నా అన్నా సరే అటే, అంటే తన మినిమం నీడ్స్ కూడా, ఇప్పుడు ఆకలి అవుతుంది అనేది కూడా తెలియని సందర్భాలు. సో ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి అంటే ఇమీడియట్ గా పేరెంట్ అలర్ట్ అవ్వాలి, అలర్ట్ అయ్యి ప్రొఫెషనల్ ని మీట్ అవ్వాలి. రైట్. అంటే వీళ్ళకి మనం తిట్టినా కసురుకున్నా కూడా ఫీలింగ్ అనేది తెలీదు అనేది కూడా నేను విన్నానండి. ఇస్ ఇట్ రైట్? అంటే ఆ ఎమోషన్స్ అనేవి చాలా వరకు ఉండవు వీళ్ళల్లో అనేది. ఒక్కటండి, ఇప్పుడు నేను తిట్టినా వాళ్ళకి అర్థం కాదు, అలాగే మేము లో ఉన్నా సరే కిడ్కి అర్థం కాదు అనేసి అని అనుకుంటారు కొంతమంది పేరెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే చాలా తక్కువ మంది పిల్లల్లో అండర్స్టాండింగ్ ఉండదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కిడ్స్ కి అది అర్థం అవుతుంది, కానీ ఇది పేరెంట్స్ కి అర్థం కాదు. నేను ఏం మాట్లాడినా కిడ్కి అర్థం కాదు, నేను ఏం చెప్పినా సరే వాడికి అర్థం కాదు, నేను తిట్టినా సరే కిడ్కి అర్థం కాదు అనేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎందుకు అనుకుంటారంటే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ దే కెన్ నాట్ షో బ్యాక్. రైట్. ఓకే, ఎక్స్ప్రెస్ చేయలేరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో చూపించలేరు. అది చూసి పేరెంట్స్ మభ్యపడుతూ ఉంటారు, నా కిడ్కి ఏదో అర్థం అవ్వట్లేదని. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక ఎన్విరాన్మెంట్ లో గనక కిడ్ ఉండి ఆ ఎన్విరాన్మెంట్ లో మనం మాట్లాడే మాటలు కూడా పిల్లలకి అర్థం అవుతాయి, మన ఎమోషన్ కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ ద ఓన్లీ థింగ్ పేరెంట్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ వాళ్ళు మనకి చూపించలేరు, వాళ్ళు మళ్ళీ రియాక్ట్ అవ్వలేరు మనకి. సో మనం మాట్లాడేది మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ లో నేను చూస్తుందండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చినా సరే వీళ్ళే అన్ని కలిపి పెడుతూ ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళని తినేవారు. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? అంటే అంతా పడేస్తారు అంటూ ఉంటారు ఏమన్నా అంటే? నేను చూసా, ఇది నేను చాలా వెరీ నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్ లో నేను చూసాను. వెరీ కరెక్ట్ థింగ్ అండి మీరు అడిగింది. ఇది ఆటిజం పిల్లలకనే కాదు, నార్మల్ కిడ్స్ కి కూడా చేస్తూ ఉంటారు పేరెంట్స్. ఏంటంటే మోస్ట్లీ అంతా ఫాస్ట్గా అయిపోవాలి, నేను ఫాస్ట్గా వర్క్ చేసుకోవాలి, ఫాస్ట్గా ఫుడ్ పెట్టేసేయాలి, కిడ్ని ఫాస్ట్గా రెడీ చేసేయాలి, నేను ఫ్రీ అయిపోవాలి, నా డైలీ రొటీన్ థింగ్స్లోంచి నేను ఫ్రీ అయిపోయి నేను ఏదైనా వర్క్ చేసేసుకోవడానికి వెళ్ళిపోవడము, లేకపోతే ఇంట్లో నా వర్క్లో నేను బిజీ అవ్వాలి అని చెప్పేసి మదర్స్ ఎస్పెషల్లీ ఏం చేస్తుంటారంటే వీళ్ళ రషింగ్లో వీళ్ళు ఇంపేషెంట్ అయిపోయి వీళ్ళకి ఆ ఓపిక లేకుండా పిల్లలకి ఏంటంటే వాళ్ళకి తినే టైము అసలు తినాలి అని అలవాటు చేయకుండా వీళ్ళు ఫాస్ట్ గా ఫీడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కిడ్ అనేవాడు నడిచేటప్పుడు కింద పడుతూనే నడుచుకుంటాడు, అలాగే సైకిల్ చేసేటప్పుడు వాడు కింద పడే నేర్చుకుంటాడు, అలాగే ఫుడ్ తినేటప్పుడు కూడా తను తినేటప్పుడు మీద పోసుకుంటారు, కింద పడేస్తారు. దే ఎక్స్ప్లోర్, ఫస్ట్ చేతులతోటి ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తారు, ఆ తర్వాత నోటితోటి ఎక్స్ప్లోర్ చేసి తినడం స్టార్ట్ చేస్తారు కిడ్. ఈ టైము ఈ పేషెన్స్ కనుక మదర్స్ కి లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే దే రష్ అప్ అన్నమాట. సో ఇది అస్సలు చేయకూడదు. కిడ్కి ఫస్ట్ వాడు ఎక్స్ప్లోర్ అయితేనే ఫుడ్ ని తను తీసుకోవడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది. సో కంపల్సరీ కిడ్స్కి ఏంటంటే వాళ్ళు టైం తీసుకున్నా సరే మదర్స్ ఆ ఓపిక వాళ్ళ ఫుడ్ వాళ్ళని తినేలాగా మనం అలవాటు చేస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఎనీథింగ్ ఇఫ్ వీఆర్ నాట్ గివింగ్ ద ఆపర్చునిటీ టు ద చైల్డ్, హౌ విల్ దే లెర్న్ ద స్కిల్ కదా. నాకు ఇక్కడ ఒకటి కనిపిస్తుందండి, సొసైటీలో నేను చాలా కేసెస్ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళు పేరెంట్ అవ్వడానికి ఒక మానసిక సన్నద్ధత కావాలి. ఎస్, ఐ థింక్ దే నీడ్ టు గెట్ రెడీ మెంటలీ అనిపిస్తూ ఉంటుంది. ఎస్, పేరెంట్ గా మనం అవ్వాలనుకుంటున్నాం, పిల్లలకి మనం ఇవ్వాల్సిన టైం మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అవ్వకపోతే ఐ థింక్ కమింగ్ డేస్ లో ఇద్దరు ఉద్యోగాలు, న్యూక్లియర్ ఫ్యామిలీస్, పెద్దవాళ్ళు ఎవరు లేకపోవడం, లేదంటే అసలు పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి వీళ్ళకి అంత సఖ్యత లేకపోవడం, ఈ ఎన్విరాన్మెంట్ అంతా చాలా డిస్టర్బ్ అయిపోయింది యాక్చువల్లీ. సో కమింగ్ జనరేషన్ ఇది చాలా లైట్ తీసుకుంటున్నారు కానీ ప్రజలు, విచ్ ఈస్ రియలీ సో సీరియస్ థింగ్. నెక్స్ట్ జనరేషన్స్ అన్ని రకాలుగా నాశనం అయిపోవడానికి మూల కారణం ఇక్కడే ఉంది. కరెక్ట్, వెరీ కరెక్ట్ చెప్పారండి. జనరల్ గా ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీరియడ్ లో జాగ్రత్తగా ఉండాలి అనేది మనకి ఏజెస్ నుంచి ఇంజెక్ట్ అయిపోయింది. ఈ 9 months డ్యూరేషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రాపర్ ఫుడ్ మెయింటెనెన్స్ ఉండాలి, రెస్ట్ ఉండాలి, ఎమోషనల్లీ స్టేబుల్ ఉండాలి అనేది మనకు అందరికీ అర్థమైపోయింది. ఇదే అవగాహన పుట్టినప్పటి నుంచి కిడ్కి 3 years వచ్చేంత వరకు ఈ టైం లైన్ చాలా ఇంపార్టెంట్. మనకి 3 years లోపు కిడ్ బ్రెయిన్ గ్రోత్ అనేది 70% జరుగుతుంది. మేజర్ డెవలప్మెంట్స్ అన్ని కూడా ఆ టైం లైన్ లోనే జరుగుతుంటాయి. సో ఈ 3 years వరకు కిడ్ పుట్టినప్పటి నుంచి 3 years వరకు కూడా ప్రాపర్ గా పేరెంట్ అటెన్షన్ అనేది కిడ్కి కావాలి. దీని మీద నాలెడ్జ్ పేరెంట్స్ కి గెయిన్ అవ్వాలి, అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయాలి. దట్ ఇట్ ఈస్ నాట్ దట్ బర్త్ అయిపోయింది, కిడ్ వచ్చారు, నా మెటర్నిటీ లీవ్ అయిపోయింది, మళ్ళీ నేను వెళ్ళి జాబ్ లో జాయిన్ అవుతాను, ఆ మైండ్ సెట్ నుంచి బయటికి వచ్చి
కిడ్ పుట్టిన తర్వాత కూడా 3 ఏళ్ల వరకు మీ అటెన్షన్ ఉంటేనే వాడి లైఫ్ సెట్ అవుతుంది. కరెక్ట్. అది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నేను చూసిన చాలా హాస్పిటల్స్ లో ఆ పిల్లలకి ఎవరైతే థెరపీస్ ఇస్తారో వాళ్ళు చాలా ఫ్రెషర్స్ అయి ఉంటారు, లేదంటే చిన్న చిన్న పిల్లలు అయి ఉంటారు. వీళ్ళు ఎలా వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనేది నాకు చాలా క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా, ఇప్పుడు నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రతి 36 మంది పిల్లల్లో ఒకళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఇది ప్రివిలెన్స్ ఇప్పుడు రన్ అవుతుంది మనకి. కానీ ఈ ప్రివిలెన్స్ కి తగ్గ ప్రొఫెషనల్స్ అవైలబుల్ లేరండి ఫీల్డ్ లో. మనకున్న ప్రొఫెషనల్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. పిల్లల రేషియో పెరుగుతూ ఉంది డే బై డే. సో ఈ మిస్ మ్యాచ్ వల్ల ఏమవుతుందంటే చాలా సెంటర్స్ మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, అనెథికల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ అవగాహన ఉండదు, దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ప్రొఫెషనల్ డిగ్రీ తీసుకున్నారు, ఇప్పుడు స్పీచ్ థెరపీ చేస్తున్నారంటే ఐదర్ దే షుడ్ బి సర్టిఫైడ్ BASLP ఆర్ MASLP. ప్రొఫెషనల్ గా వాళ్ళు పాస్ అయి రావాలి, లేదా BOT MOT ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అయి ఉండాలి, లేకపోతే బిహేవియర్ థెరపీ బ్యాక్గ్రౌండ్, క్లినికల్ సైకాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండాలి. ఇవేవి లేకుండానే ఆ ప్రాసెస్ లో జర్నీ ఇప్పుడు ఈ ప్రొఫెషనల్స్ అయితే వాళ్ళు చదువుకున్నప్పటి నుంచి కిడ్స్ తో వర్క్ చేయడం ఉంటుంది. సో దే విల్ నో హౌ టు డీల్ ద చైల్డ్. ఇది లేకుండా కొన్ని సెంటర్స్ ఏం చేస్తున్నాయంటే డిగ్రీ చదివినా చాలు, సో ఇది ఒక బిజినెస్ లాగా, మాఫియా లాగా, డిగ్రీ చదివినా వీళ్ళేదో ట్రైనింగ్ ఇచ్చేయడము, పిల్లల్ని దాంట్లో పెట్టేయడము, ప్రాపర్ థెరపీ జరగకుండా ఉండడం, పేరెంట్స్ కూడా ఏంటంటే ఫైనాన్షియలీ ఆలోచించి కొంచెం తక్కువకి వస్తుందనేసి అలా వెళ్ళిపోవడం. వీటన్నిటి వల్ల ఎండ్కి ఎవరు ఎఫెక్ట్ అవుతున్నాడంటే కిడ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోతుంది. వాడు మంచిగా నార్మల్ అవ్వాల్సిన కిడ్ కాస్త రిగ్రెస్ అయిపోవడము, వాడు ఏజ్ ఇంకా వాడు ఈ స్పెక్ట్రంలోంచి బయటికి రాలేని కండిషన్లో వెళ్ళిపోవడము అనేది జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పేరెంట్స్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో ఇంకా ఎంతకాలం చేయాలి అన్నది వాళ్ళని చాలా డిప్రెషన్ కి లోన్ చేస్తూ ఉంటుంది. ఐ థింక్ మీరు పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందేమో. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మా సెంటర్ లో ఎవ్రీ సాటర్డే వీఆర్ వర్కింగ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద థెరపీ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద చిల్డ్రన్, ఎవ్రీ సాటర్డే వీ గివ్ ట్రైనింగ్ టు ద పేరెంట్ ఆల్సో. నేను ఇందాక పేరెంట్ ట్రైనింగ్ అన్నాను కదా, దట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ టు అవర్ ఓన్ కిడ్స్ అండ్ పేరెంట్స్. వాళ్ళ ఎవరైతే మా దగ్గరకు వస్తున్నారో ప్రతి సాటర్డే పేరెంట్ కి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ ఈక్వల్ గా థెరపిస్ట్ కి ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో కిడ్నీ డీల్ చేసే విధంలో అంతగా మేము ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తాం పేరెంట్ తో కూడా. సో వాళ్ళకు కూడా ప్రతిదీ నేర్పిస్తూ ఉంటాం అనమాట. కిడ్నీని ఎలా వర్కౌట్ చేయాలి, ఇంటి దగ్గర మీరు ఎలా వర్క్ చేయాలి, అసలు ఏ ఇష్యూ ఏంటి, దానికి వాడే టెక్నిక్ ఏంటి, ఈ నాలెడ్జ్ అంతా మేము పేరెంట్ కి ఇస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైం ఇందాక మీరు అన్నారు ఎమోషనల్లీ కూడా ఎఫెక్ట్ అవుతారు. ఈ ఫైనాన్షియల్లీ ఇది లాంగ్ జర్నీ ఇవన్నీ అని చెప్పే ప్రాసెస్ లో వాళ్ళకి ఎమోషనల్లీ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీస్ లో చాలా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక పేరెంట్ అక్కడ, ఒక పేరెంట్ ఇక్కడ ఉంటుంటారు. చాలా మంది అబ్రాడ్ నుంచి వస్తూ ఉంటారు, వేరే దేశాల నుంచి వస్తూ ఉంటారు, వేరే ఊర్ల నుంచి రీలోకేట్ అయ్యి థెరపీస్ కోసం వస్తూ ఉంటారు. ఈ సందర్భాల్లో ఫ్యామిలీ డివిజన్ జరుగుతుంది అక్కడ. వైఫ్ ఒక దగ్గర, హస్బెండ్ ఒక దగ్గర. సో మోర్ దాన్ చైల్డ్ ఇక్కడ ఏమవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ డిస్టర్బెన్సెస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోయి ఆ మదర్ ట్రామా ఏదైతే ఉంటుందో అది కూడా కిడ్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. సో దానికి యాక్చువల్లీ ఇప్పుడు నేను నా బిజినెస్ పార్ట్నర్ అండి ఆనంద్ గారు అని. సో ఈజ్ అ మేనిఫెస్టేషన్ కోచ్ అనమాట. సో సార్ ఏంటి అని అంటే కనుక పేరెంట్స్ కి మేనిఫెస్టేషన్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ కిడ్నీ చూసుకోవాలి, అలాగే పేరెంట్స్ మేనిఫెస్టేషన్ తో పాటు పేరెంట్ మెంటల్ హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. హీ ఆల్వేస్ సేస్ హ్యాపీ మదర్ కెన్ ఓన్లీ లీడ్ టు హ్యాపీ చైల్డ్ అని చెప్పేసి. సో దానికి మేము ప్రాక్టికల్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఎందుకంటే మదర్ కరెక్ట్ గా లేదు, ఆమె మెంటల్ స్టేటస్ కరెక్ట్ గా లేదు అంటే హౌ కెన్ షీ వర్క్ విత్ ద చైల్డ్? సో అది జరగదు కదా. సో డెఫినెట్లీ ఈ పేరెంట్ కి మనం ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు, ఉన్న ప్రాసెస్ ని మనం ఎంత ఎఫెక్టివ్ గా చేస్తాము అనే అవగాహన ఉన్నప్పుడు డెఫినెట్లీ దే విల్ డూ వెరీ గుడ్ థింగ్స్ అన్నమాట. చైల్డ్ సైకాలజిస్ట్ సపరేట్ గా ఉంటే మీకు కొంత బర్డెన్ తగ్గుతుంది. ఇక్కడ అది మీరే ఇటు పేరెంట్స్ కి పిల్లలకి ఈ సైడ్ నుంచి మీరు అడ్వైజ్ ఇచ్చేది కానీ వాళ్ళకి మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి కానీ ఇచ్చే ఇది కూడా మీరే తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం స్పీచ్ థెరపీ కూడా మీరే తీసుకున్నారు. ఇలా మీకు చాలా ఉన్నాయి. యాక్చువల్లీ ఇట్స్ మోర్ బర్డెన్ ఫర్ యూ కదా. యాక్చువల్ గా ఎందుకు ఇలా చేశారు? బర్డెన్ కాదండి, ఐ ఫీల్ మై లైఫ్ ఈస్ డిజైన్డ్ ఇన్ దిస్ అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. ఇట్ ఈస్ మై ఫీలింగ్ దట్ ఇప్పుడు ఐఎమ్ ఎ పేరెంట్ ఆఫ్ టూ బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండి. ఐఎమ్ ఎ సింగిల్ మదర్ టు దెమ్. నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. గాడ్ నా లైఫ్ ఇట్లా డిజైన్ చేశాడు టు సర్వ్ అండ్ సీ ద స్మైల్స్ ఆఫ్ సో మెనీ మదర్స్ ఓవర్ దేర్ అనుకుంటా. ఇప్పుడు నేను కూడా నా ఫ్యామిలీ లైఫ్లోనో ఇంకేదో బర్డన్లోనో లేకపోతే ఇంకా వేరే కెరియర్లోనో ఉంటే నాకు ఈ ఆపర్చునిటీ ఉండదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఆనంద్ సార్ అని చెప్పాను, హీ ఈజ్ నాట్ ఇన్ టు దిస్ స్ట్రీమ్ ఓన్లీ. యాక్చువల్లీ ఆయన ఒక పోర్ట్ఫోలియో ఎంటర్ప్రీనియర్ అనమాట. హీ హ్యాస్ మల్టిపుల్ బిజినెసెస్, మీకు తెలుసు ఆల్రెడీ.
సో ఇస్ అ పబ్లిక్ స్పీకింగ్ కోచ్ ఆల్సో. కాకపోతే మమ్మల్ని నేచర్ ఈ ఫీల్డ్ లోకి ఇలా లాగిందేమో, వీ హ్యావ్ టు సర్వ్ సో మెనీ థింగ్స్, దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని వీ ఫీల్ అట్ టైమ్స్. సో యా, అది గాడ్ డిజైన్, మనం డిజైన్ చేసింది కాదు. అది అంటే మీ పర్టికులర్ క్లినిక్ ఎక్కడ ఉంది? హాస్పిటల్ ఎల్బీ నగర్ లో ఉందండి. అవర్ క్లినిక్ ఇస్ అట్ ఎల్బీ నగర్. సో యా, కామినేని పక్కనే ఉంటుంది. ప్రెసెంట్లీ వీ హ్యావ్ అరౌండ్ లైక్ 120 చిల్డ్రన్ ఉన్నారు మన దగ్గర. సో 70 మెంబర్స్ వరకు థెరపిస్ట్లు వర్క్ చేస్తున్నారు. సో యా, ఇట్స్ గోయింగ్ ఆన్ వెరీ గుడ్. పేరెంట్స్ ఆర్ మా ట్రాక్ లో ఉండి, మేము బేసిక్గా మా దగ్గరకు వచ్చే పేరెంట్స్కి ఏంటంటే చాలా వర్క్ ఉంటుంది. చాలా మంది పేరెంట్స్ మైండ్ సెట్ ఉంటుందంటే మేము మనీ ఇస్తున్నాము, థెరపీ సెంటర్కి తీసుకెళ్తున్నాము, కిడ్ మారిపోవాలి అనే మైండ్ సెట్లో ఉంటారు. ఆ ఆపర్చునిటీ మా దగ్గర ఉండదు. ఖచ్చితంగా ఇక్కడికి వస్తే థెరపీకి పే చేసాము, థెరపీకి వస్తున్నాము, మ్యాజిక్ జరిగిపోవాలి అని అంటే జరగదండి. సో థెరపీతో పాటు పేరెంట్ గైడెన్స్ ఉంటుంది. మీరు కిడ్నీ ఎలా డీల్ చేయాలో మేము నేర్పిస్తాము. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఉంటారు ఎక్కువ టైం, పేరెంట్సే ఉంటారు కదా కిడ్ తోటి ఎక్కువ టైం. సో యూ హ్యావ్ టు వర్క్. సో క్యుములేటివ్ ఎఫర్ట్ పెట్టడం వల్లే చాలా మంది పిల్లలు డిశ్చార్జ్ అవుతూ ఉంటారు, ఇంకా డిశ్చార్జ్ ప్రాసెస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. So we are happy and proud that so many kids are coming out of the spectrum with all the support from the parents, with all these hurdles in the path and journey. ఇప్పుడు మీరు ఒక మాట అంటే లాస్ట్ టైం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వాళ్ళ బాబు ఆటిజం బాబు, మెంటలీ ఛాలెంజ్డ్. కానీ ఆయన ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా, మేము పోతే మా వాళ్ళని చూసుకునేది ఎవరు, సో ఇలాంటిది ఏదైనా మేము లేకపోయినా కూడా పిల్లలకి మీద ఏదైనా పే చేస్తే చూసుకునే ప్లేస్ ఏదైనా ఉంటే బాగుండు అని. సో అట్ ప్రెసెంట్ ఎల్బీ నగర్ దగ్గర ఉన్నది ఏంటి అంటే, ఏదైనా ప్రాబ్లం మీద వస్తే వాళ్ళు కొంతకాలం పాటు ఉండి థెరపీ తీసుకుని వెళ్ళిపోయేటట్ట, అదర్వైజ్ లేదా వాకిన్ వచ్చి వెళ్ళిపోయేట్టుందా, ఎలా ఉందంటే ఏం చెప్పు? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ని మనం డివైడ్ చేసుకుంటే, ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ మీరు ఎవరి గురించి అయితే చెప్తున్నారో, ఆటిజం ప్లస్ మెంటల్ రిటార్డేషన్ అంటున్నారు. సో ఆ కండిషన్ లో ఏంటంటే వాళ్ళ పరిధి కొంత ఉంటుంది అండ్ వాళ్ళకి డిపెండెన్సీ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఒకళ్ళ సపోర్ట్ అనేది అవసరం ఉంటుంది. సో అలాంటి పిల్లల కోసం మనకి ఏంటంటే కొన్ని హోమ్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని హాస్టల్స్ లాగా ఉంటాయి. సో అక్కడ అలాంటి కండిషన్స్లో ఉంటాయి. కానీ నేను విత్ మై ఎక్స్పీరియన్స్ కొన్ని వేల మంది పిల్లల్ని నేను చూశాను. సో ఈ ఎక్స్పీరియన్స్లో నేను స్ట్రాంగ్గా చెప్పాలనుకునేది ఏంటంటే, ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరికీ నేను స్ట్రాంగ్గా ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, మా తర్వాత మా కిడ్ని చూసుకునేది ఎవరు, మా తర్వాత మా కిడ్ పరిస్థితి ఏంటి, వాడి ఫ్యూచర్ ఏంటి, ఎవరికైనా ఒప్పచెప్పాలా, ఎక్కడైనా పెట్టాలా, ఈ మైండ్ సెట్ కంటే కూడా ఈ రోజు మనం కష్టపడదాం, కిడ్ని ఇండిపెండెంట్ చేయడానికి కష్టపడదాం. తర్వాత నా ఫ్యూచర్ లో, నా ఓల్డ్ ఏజ్ లో కిడ్ పరిస్థితి ఏంటి అని ఆలోచించొద్దు. ఈ రోజుల్లో ఇప్పుడు మీరు కరెక్ట్ గా మీరు వర్క్ చేసుకుంటే కిడ్తో దేర్ ఆర్ ఛాన్సెస్. ఇది మెంటల్ రిటార్డేషన్ కాదండి. సో కిడ్నీ మళ్ళీ వాడిని ఇండిపెండెంట్ చేసే ఆపర్చునిటీ నా చేతుల్లోనే ఉంది. సో కలిసి వర్క్ చేస్తే కిడ్ అసలు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తాడు. లేకపోతే హీ కెన్ బి వెరీ బ్రిలియంట్. ఇప్పుడు ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాలంటే గొప్ప గొప్ప వ్యక్తులండి, హెలెన్ మస్క్ అవ్వచ్చు, ఇప్పుడు రీసెంట్ గా చాలా మంది, హృతిక్ రోషన్ అవ్వచ్చు, ఆలియా భట్ కేమ్ అవుట్ అండ్ సెడ్ దట్ షీ హ్యాస్ ADHD trait. So many big people and scientists and so many successful people are in the spectrum. సో ఇది మనం మోటివేషన్గా తీసుకోవాలి. మన కిడ్ లైఫ్ వాడు ఇండిపెండెంట్గా ఎట్లా లీడ్ చేసుకుంటాడు, వాడి కెరియర్ ఎట్లా బిల్డ్ చేసుకుంటాడు, దానికి నేను ఎంతవరకు సపోర్ట్ ఇవ్వాలి, నా లైఫ్లో ఎంత టైం లైన్ వాడికి స్పెండ్ చేయాలనే మైండ్ సెట్ పేరెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ నా తర్వాత ఏంటి అనే ఆలోచనలో ఉండకూడదు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మీరు అన్నట్టుగానే ఐదర్ దే విల్ బి ఇన్ ద డిప్రెషన్ థింకింగ్ దట్ నా వల్లే కిడ్కి ఇలా వచ్చింది, పాస్ట్ నేను ఫోన్ ఇవ్వడం వల్లే వచ్చింది, నేను ఇంకేదో చేయడం వల్లే వచ్చింది, నేను వర్క్ చేయడం వల్లే వచ్చింది అనే డిప్రెషన్లో ఉంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఏంటంటే యాంగ్జైటీలో ఉండిపోతారు, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నా తర్వాత ఏంటి అనే యాంగ్జైటీలో ఉంటారు. బట్ దే వోంట్ ఫోకస్ ఆన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. కానీ ఇక్కడ పేరెంట్ చేయాల్సింది ప్రెసెంట్ మీద ఫోకస్. ప్రెసెంట్ మీద ఫోకస్ పెడితే ఆటోమేటిక్ గా బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఎదురు చూస్తూ ఉంటది. ఇప్పుడు మా సాటర్డే మేనిఫెస్టేషన్ క్లాసెస్ లో కూడా సార్ అదే చెప్తారు, కమింగ్ 5 years లో నీ కిడ్ ఎలా ఉండబోతున్నాడు, కమింగ్ 10 years లో నీ కిడ్ ఎలా ఉండబోతున్నాడు, కమింగ్ 20 years లో తను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా, మ్యారేజ్ అయినట్టుగా, వాళ్ళకి పిల్లలు అయినట్టుగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. దట్ లాంగ్ వీ ప్రిపేర్ ద పేరెంట్ ఫ్రమ్ నౌ. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దర్ గుడ్ లైఫ్, నాట్ దట్ నా తర్వాత ఏమవుతుందో అనే ఆలోచన పెట్టుకోవద్దు. కానీ నేను కొంతమంది పేరెంట్స్ లో చూస్తానంటే, ఏ ఫంక్షన్ కి వెళ్ళినా, ఏ అకేషన్ కి వెళ్ళినా ఈ పిల్లల్ని తీసుకువెడతారు. కొంతమంది నేను చూసానంటే, ఈ వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని బయట ప్రపంచానికి తెలియకుండా మెయింటైన్ చేయాలని కొంతమంది అనుకుంటారు. సో మీరు అలా ఉన్న పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? అలా ఉన్న పేరెంట్స్ కి సారీ టు సే దిస్, నేనేమంటా అంటే, ఫస్ట్ అసలు వాళ్ళ కిడ్కి వాళ్ళకి యాక్సెప్టెన్సే లేదంటా నేను.
సో అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే కిడ్ అలా ఉండడం వాళ్ళ ప్రాబ్లం కాదండి, పలానా వాళ్ళ కిడ్ ఇలా ఇలా అంట. ఉన్నారు. సో ఇట్ రిఫ్లెక్ట్స్ దేర్ ఇమేజ్ అన్నమాట. వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ తీసేసుకుంటున్నారు. నా కొడుకు ఇలా అని ఏమనుకుంటారు, వాళ్ళ కొడుకు ఇలా అని ఏమనుకుంటారు. ముందు నీకే నీ కిడ్ మీద యాక్సెప్టెన్స్ లేకపోతే వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ యాక్సెప్టింగ్ యువర్ చైల్డ్? కరెక్ట్. సో ముందు మీరు మీ కిడ్ని ఓన్ చేసుకుంటే, ఇప్పుడు నా కిడ్ కోసం నేను చచ్చిపోతా, ఏమన్నా చేస్తా, ఏం చనిపోవద్దు, ఏం చేయొద్దు. ఫస్ట్ వాడిని వాళ్ళలాగా యాక్సెప్ట్ చేయండి. వాళ్ళలో ఉన్న పాజిటివ్ని యాక్సెప్ట్ చేయండి, వాళ్ళలో ఉన్న ఇష్యూని యాక్సెప్ట్ చేయండి. దానికి మనం ఏం హెల్ప్ చేయాలో అది చేయగలగాలి. ఆ యాక్సెప్టెన్స్ చాలా మంది పేరెంట్స్ చేస్తున్నాం అనుకుంటారు, బట్ దే షో అప్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. ఒక పేరెంట్ ఎప్పుడు యాక్సెప్ట్ చేసినట్టండి, వాడిని వాళ్ళలాగా తన లైఫ్ స్టైల్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ప్రతి దగ్గరికి తీసుకెళ్ళగలిగినప్పుడు. సో ఆ యాక్సెప్టెన్స్ పేరెంట్కి వస్తే ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ ద యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద సొసైటీ అండ్ ద సపోర్ట్ ఆల్సో. సో ముందు మనం యాక్సెప్ట్ చేసుకోవాలి మన కిడ్ని. డెఫినెట్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను చాలా చోట్లకు వెళ్ళానండి. ఎస్పెషలీ ఈ ప్రోగ్రామ్ కవర్ చేయడానికి 3-4 ప్లేసెస్ కి వెళ్ళాను. మ్యాన్ పవర్ అనేది మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా జాలి పడేలాగాను, లేకపోతే అయ్యో ఈ మాత్రం ఇక్కడ ఫెసిలిటీస్ లేవే అని అనుకునేలాగాను, లేదా ఫెసిలిటీస్ ఉన్నా ఇక్కడ వీళ్ళని చూడడానికి అవకాశం లేకపోవడం, ఇలా ఏదో సంథింగ్ ఏదో ల్యాక్ కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని అబ్బా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అనేటువంటి ఒక ప్లేస్ ని క్రియేట్ చేసే ఉద్దేశం ఏదైనా ఉందా మీకు? ఫస్ట్ థింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏదైతే సెంటర్ రన్ అవుతూ ఉందో, సో ఇక్కడ వీ హ్యావ్ స్పీచ్ థెరపీ డిపార్ట్మెంట్, ఆక్యుపేషనల్ థెరపీ డిపార్ట్మెంట్, బిహేవియర్ థెరపీ ఉంది మన దగ్గర, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది, and we have physiotherapy wing also, and we have beautiful program called ROP అని చెప్తాం, remedial orientation program అని చెప్తాం, where life skills will be worked out for the children అన్నమాట. సో ఇక్కడ ఒక కిడ్ కి ఏదైతే కావాలో, కిడ్ స్పెక్ట్రమ్ లో ఉన్న కిడ్ వాడు ఏదైతే కంప్లీట్ గా మళ్ళీ నార్మల్ స్ట్రీమ్ కి రావడానికి కావాల్సిన అవసరాలకు తగ్గట్టు అన్ని కూడా ఉన్నాయి. సో కిడ్స్ మన దగ్గరకు వస్తూ ఉంటారు, థెరపీ తీసుకుంటూ ఉంటారు, రెమీడియల్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతూ ఉంటారు, లైఫ్ స్కిల్స్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. సో అక్కడ సో దట్ వే వి డిశ్చార్జ్. సో ఫ్యూచర్లో ఇప్పుడు మీరు అడుగుతున్నారు, సో వాట్ ఈస్ మై ఫ్యూచర్ విజన్ అంటే గనక వీ వాంట్ టు బిల్డ్ లైక్ ఒక ఆటిజం వరల్డ్ లాగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, నెంబర్ ఈస్ ఇంక్రీజింగ్ డే బై డే. సో అక్కడ ఏంటంటే మేము ఇన్ హోస్ట్ కూడా ప్లాన్ చేయాలి అనే ఆలోచన ఉన్నాము. సో వేరే ఏంటంటే ఇట్లా మళ్ళీ ఈ క్యాబిన్స్ లో ఈ రూమ్స్ లో చేయడం అనేది కాదు, నేచర్ కి దగ్గరగా వీ హ్యావ్ అవర్ ఓన్ ప్లాన్స్ అన్నమాట. కరెక్ట్. సో దట్ వే వీఆర్ ప్లానింగ్ అవుట్ అండి. దట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే అవి చూసినప్పుడు చిన్న క్యాబిన్స్ లో చూసినప్పుడు బాధేస్తుంది ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏం డెవలప్ అవుతారు అన్న బాధేసేస్తూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఆటిజం ఒక ఎత్తు, ADHD కూడా నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో 10 మంది ఫ్యామిలీస్ ఉన్నారు ADHDది. సో పేరెంట్స్ గుర్తుపట్టడానికి ADHD పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి మనం గుర్తించగలము అన్నవి ఏమన్నా మీరు కొంచెం చెప్పగలుగుతారు? బేసిక్ గా ADHD గురించి మాట్లాడుకోవాలంటే దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ అండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. సో ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అని చెప్తాం. సో వీళ్ళల్లో బేసిక్ గా కమ్యూనికేషన్ ఎర్రర్స్ ఉండవు, కానీ ఈ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి అటెన్షన్ పే చేయలేరు. ఏదైనా ఒక యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారంటే యాక్టివిటీ కంప్లీట్ అయ్యేదాకా, టాస్క్ కంప్లీట్ అయ్యేదాకా ఉండలేరు అందులో. అలాగే ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే హైపర్ యాక్టివ్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు, అంటే కుదురుగా కూర్చోలేకపోవడము, అటు ఇటు పరిగెత్తుతూ ఉండడం, రాక్ చేస్తూ ఉండడం, జంప్ చేస్తూ ఉండడం, చాలా క్లమ్జీగా క్లస్టర్ గా బిహేవ్ చేయడం. సో ఈ సైన్స్ పేరెంట్స్ కి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొంతమంది పిల్లలు ఏంటంటే ఇంత సిగ్నిఫికెంట్ గా హైపర్ యాక్టివిటీ కనపడదు, బట్ దేని మీద ఫోకస్ అండ్ అటెన్షన్ పే చేయలేకపోతారు. జనరల్లీ ఈ కిడ్స్కి ఏంటంటే స్కూల్లో కంప్లైంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ పిల్లవాడు నేను క్లాస్ చెప్తూ ఉంటే మధ్యలో లేచి వెళ్ళిపోతూ ఉన్నాడు, సో దేని మీద ఫోకస్ పెట్టట్లేదు, లెసన్ చెప్తున్నప్పుడు ఎటో వెళ్ళిపోతూ ఉన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కువగా పేరెంట్స్ వింటూ ఉంటుంటారు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ కన్సర్న్స్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా దే కెన్ అప్రోచ్ ఏ ప్రొఫెషనల్ అండ్ దే కెన్ హెల్ప్ విత్ దట్ అనమాట. అదే నేను ఇప్పుడు ఇదే కనుక మన నర్సరీ స్కూల్ నేను చాలా మందిని గుర్తించినా కూడా మా ఇంట్లోనే అమ్మో అంజలి నువ్వు చెప్పొద్దు వాళ్ళకి, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మాకు తెలిసినా మేము కూడా చెప్పట్లేదు, నీకు తెలిసినా నువ్వు కూడా చెప్పొద్దు అంటే ఆ పిల్లలకి నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు ADHD అనేది అఫీషియల్ గా మనం డయాగ్నోస్ చేయాలి అని అంటే కనుక 6 years తర్వాతే చేస్తామండి. ఎస్. సో మనం 6 years లోపు కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆటిజం స్పెక్ట్రమ్ లో ఉన్న పిల్లల్ని కూడా ఓవర్లాప్ అయిపోయి ADHD గా అనుకుంటూ ఉంటారు. రైట్. సో ఇక్కడ మనం ఆటిజం పిల్లల్లో కూడా యాజ్ ఐ మెన్షన్ లైక్ డిఫరెంట్ సెన్సరీ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి అనమాట ఈ పిల్లలకి. సో కొన్ని రకాల సెన్సరీ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యూమన్లీ ఏంటంటే మన అందరం 5 సెన్సెస్ ఉన్నాయి అనుకుంటాం,
కానీ పిల్లల్లో 8 రకాల, ప్రతి మనిషిలో 8 రకాల సెన్సెస్ పనిచేస్తూ ఉంటాయి మనకి. సో దీంట్లోనే ఒకటి ప్రాపర్ రిసెప్షన్ అని చెప్తాం. ఈ సెన్స్ ఏం చేస్తూ ఉంటుందంటే మనకు బాడీ అవేర్నెస్ ఇస్తూ ఉంటుంది. సో ఈ అవేర్నెస్ మనకు అందలేదు అనుకోండి, అలాంటి పిల్లలు ఏం చేస్తారంటే దే టెన్ టు మూవ్ ఎ లాట్. వాళ్ళు జంప్ చేస్తూ ఉండడం, పరిగెత్తుతూ ఉండడము, సో కొంచెం హైపర్గా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. లాట్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ మిస్కన్సెప్షన్ ఏముంటూ ఉంటుందంటే ఈ స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లల్ని కూడా ADHDగా అయిపోతూ ఉంటారు. అండ్ మీరు మెన్షన్ చేసినట్టుగా ఆటిజం అయినా ADHD అయినా ఏదైనా సరే పేరెంట్ యాక్సెప్టెన్స్ ఇస్ ద హైయెస్ట్ థింగ్. కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోకపోతే కిడ్ దీంట్లోంచి ఎప్పటికీ బయటపడలేరండి. కరెక్ట్. ఫస్ట్ వాళ్ళు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసుకుంటేనే వాళ్ళు దీంట్లోంచి బయటికి రాగలుగుతారు. బట్ ఇట్ ఈస్ అ ఫేజ్ అగైన్ అండి. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్ కూడా ఫస్ట్ తెలియగానే ఒక షాక్కి వెళ్ళిపోతారు. తర్వాత యాక్సెప్ట్ చేసుకోవడానికి టైం పడుతూ ఉంటుంది. ఆబ్వియస్గా ఎమోషనల్ ట్రామా అనేది జరుగుతుంది. బికాస్ లైక్ అప్పటి వరకు వాళ్ళ లైఫ్ ప్లాన్ వేరు, లైఫ్ డిజైన్ వేరు, వాళ్ళు అనుకున్న అంబిషన్స్ వేరు, ఇవన్నీ ఒకలా ఉంటాయి. సో వన్స్ కిడ్ ఇలా అనగానే తెలియకుండానే ఎవ్రీబడి విల్ గో టు లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ ఎమోషన్. ప్రతి పేరెంట్ వెళ్తారు. కానీ ఇక్కడ ఎవ్రీ పేరెంట్ ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను ఎంతకాలం ఆ లోలో ఉంటా. మనం లో అవుతాం ఖచ్చితంగా, కానీ ఎంత తొందరగా దాని నుంచి బయటికి రాగలుగుతున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. లైఫ్ లో ఎలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, కానీ నేను ఆ లోయెస్ట్ ఫేజ్ లోనే ఉంటా అనుకుంటే నీకు నెక్స్ట్ ఉండదు కదా. సేమ్ కిడ్ విషయంలో కూడా నువ్వు తెలిసినప్పుడు నా కిడ్ ఇలా అన్నప్పుడు ప్రతి పేరెంట్ పెయిన్ ఫీల్ అవుతారు. కానీ నువ్వు ఆ డిప్రెషన్ లో ఉంటే నీ కిడ్ లైఫ్ నీతో పాటు ఇంకా ఆగమవుతూ ఉంటుంది. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీని నుంచి మనం ఎంత తొందరగా మనం బయటపడగలిగితే మన కిడ్ని అంత తొందరగా బయట తీసుకురాగలము అనే అండర్స్టాండింగ్, మెచ్యూరిటీ పేరెంట్ కి రావాలి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రెయిన్ ని కామ్ డౌన్ చేయడానికి, బ్రెయిన్ ని కంట్రోల్ చేయడానికి కాస్త అలాంటి మెడిసిన్ ఇస్తారు అన్న పాయింట్ లో ఉంది బయట టాక్. ఇస్ ఇట్ రైట్ అండి? యాక్చువల్లీ ఇప్పుడు కామన్ గా పిల్లల గ్రోత్ కోసం రకరకాల మెడిసిన్స్, మామూలు అంటే న్యాచురల్ హెల్త్ కి హెల్ప్ అయ్యేలాగా, బ్రెయిన్ గ్రోత్ కి హెల్ప్ అయ్యేలాగా కొన్ని మెడిసిన్స్ రాస్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇంకొంతమంది ఏంటంటే మార్కెట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఆటిజం పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళలో హైపర్ యాక్టివిటీ తగ్గించడానికి, లేకపోతే వాళ్ళు ఎక్కువగా వాళ్ళలో ఉన్న సెన్సరీ సీకింగ్స్ తగ్గించడానికి, బ్రెయిన్ కామ్ అవ్వాలి అని చెప్పి తెలియకుండానే సెడేటివ్స్ వాడడం మొదలు పెడుతూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. ఇది ఈ ఎఫెక్ట్ పోయి మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతుంది నీ కిడ్కి. టెంపరీగా నీ కళ్ళ ముందు కిడ్ ఎగరడం కనపడట్లేదేమో నీకు, అక్కడ కామ్ ఉన్నాడు, వాడు బాగున్నాడు అనేది నువ్వు అనుకుంటూ ఉంటావు. కానీ వన్స్ నువ్వు ఆ మెడిసిన్ పాజ్ చేసావంటే ఉన్న ఇష్యూ ఇంకా ఎక్కువ అవుతుంది. సో బికాస్ లైక్ అక్కడ నీకు నువ్వు వాడేదంతా సెడేటివ్, అది నువ్వు అర్థం చేసుకోవాలి. సో అలాంటి మెడిసిన్స్ అయితే వాడకూడదు. కొంతమంది ఎవరైనా సరే రాంగ్ గా ప్రిస్క్రైబ్ చేసినా సరే, ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్, టేక్ ద సెకండ్ ఒపీనియన్ ఫ్రమ్ అదర్ డాక్టర్, స్టాప్ యూజింగ్ ఇట్. సో ఈ కండిషన్లో కిడ్లోంచి బయటికి తీసుకురావాలి అంటే థెరపీసే సొల్యూషన్ అండి. ఇది కొంచెం ప్రాసెస్, టైం పడుతుంది. మనకు ఆ పేషెన్స్ ఉండాలి. కిడ్నీ దీంట్లోంచి బయటికి తెచ్చుకోవాలి అని మనం ఆ పాజిటివిటీతో వర్కౌట్ చేసుకోవాలి. కానీ ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కోసం వెతికి ఇప్పుడు మన మైండ్ సెట్ అంతా 2 minutes మ్యాగీ, 2 minutes లో థింగ్స్ క్లియర్ అయిపోవాలి, 2 minutes లో ఫాస్ట్ గా రిజల్ట్స్ వచ్చేయాలి. ఈ మైండ్ సెట్ కిడ్ మీద కనుక మనం పెట్టామనుకో వాళ్ళ లైఫ్ ఖరాబ్. కానీ అంటే మీ ఉద్దేశ ప్రకారం ఇందులో కూడా చాలా డిఫరెంట్ కేసెస్ మీరు చూస్తూ ఉంటారు కదా. ఎక్కువ ఫ్రమ్ లాస్ట్ 2-3 years నుంచి చూస్తున్న సిమ్టమ్స్ అనండి, ఒక పర్టికులర్ కేసెస్ అంటే ఏం చెప్తారు మరి? అంటే ఇప్పుడు ఇందులో చాలా రకాల ప్రాబ్లం, ADHD ఒకటి ఉంది, ఆటిజం ఒకటి ఉంది. ఆటిజం లో కూడా చాలా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆటిజం లో ప్రతి చైల్డ్ యూనికే అండి, ప్రతి చైల్డ్ యూనికే. ఓకే, ఎందుకు ప్రతి ఒక్కరు ఇప్పుడు మనల్ని చూస్తే మీరు నేను సేమా? కాదు. అలాగే ప్రాబ్లం లో కూడా మీరు నేను సేమ్ కాదు. ఎందుకు? మీ సెన్సెస్ ని మీరు వాడి ఇన్ఫర్మేషన్ ని మీరు పర్సీవ్ చేసుకునే విధానం వేరు, నేను పర్సీవ్ చేసుకునే విధానం వేరు. సో ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు సెన్సెస్ అని చెప్తున్నాం. అప్పుడు ఏంటి, ఆటిజం చైల్డ్ లో కూడా ఏ కిడ్ లో ఏ సెన్సరీ కాంపోజిషన్ ఎలా ఉంది, ఏ కిడ్ లో ఏ సెన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది, వాడు ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నాడు అనేది మారుతూనే ఉంటుంది. సో దాన్ని బట్టి గ్రాస్ గా మనం చెప్పాలి అంటే కొంతమంది పిల్లలు హైపర్ యాక్టివ్ గా ఉంటారు, కొంతమంది పిల్లలు ఏమో లేజీగా ఉంటారు అని రఫ్ గా చెప్పడం, సీకింగ్ ఉంటుంది లేదా డిఫెన్స్ ఉంటుంది అనేది రఫ్ స్పెక్ట్రల్ డివిజన్. బట్ కానీ ఇండివిజువల్ గా వెన్ యూ అబ్జర్వ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ యూనిక్. కరెక్ట్. ఇప్పటి వరకు అంటే మీరు చూసిన కేసెస్ లో ఇంత మన ఎప్పటికీ తన కాళ్ళ మీద అంటే తన వర్క్స్ తను చేసుకునేలాగా చేయగలుగుతాం, ఇంత దారుణంగా ఉంది కదా కేసు అని అనిపించిందండి? అలా లేదండి. అవునా?
ప్రతి కిడ్ నేను మెన్షన్ చేసినట్టుగా ప్రతి కిడ్ యునీకే, అలాగే వాడి సెన్సరీ రిక్వైర్మెంట్ కూడా యునీకే, తన జర్నీ కూడా యునీక్ గానే ఉంటుంది. సో ఎందుకు అలా అనిపించట్లేదు అని అంటే ప్రతి కిడ్కి వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరు, వాడి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వేరు, అలాగే తనకి ఇంటర్నల్ గా ఉన్న లెర్నింగ్ క్యాపబిలిటీస్ వేరు, కిడ్కి తనకున్న సెన్సరీ ఇష్యూస్ వేరు. సో ప్రతి కిడ్కి ఈ కిడ్కి మనం ఇంకెలా హెల్ప్ చేయొచ్చు, తన లోపల ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎలా వర్కౌట్ చేయాలి అనే ప్రాసెస్ లోనే మనం ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాం తప్పితే ఈ కిడ్కి మనం హెల్ప్ చేయలేకపోతున్నాము, ఈ కిడ్ ఇలానే ఉన్నాడు అని ఇప్పటివరకు అయితే అలా అనుకున్న సందర్భం అయితే లేదు. కానీ ఏమైనప్పటికీ పేరెంట్స్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్, మానసిక శారీరక ఆరోగ్యం మీద కాస్త కాన్సన్ట్రేట్ చేస్తూ బయట ఫుడ్ ని, ఈ ప్యాక్డ్ ఫుడ్ ని ఏదైతే ఉందో వాటిని అవాయిడ్ చేస్తూ చక్కటి మంచి లైఫ్ స్టైల్ పెట్టుకుని ప్రశాంతమైన వాతావరణంలో పేరెంట్ అవ్వాలి అని అనుకోవాలి. అండ్ మోర్ ఓవర్ పేరెంట్ అయిన తర్వాత ఎస్, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన టైము అది మనం ఖచ్చితంగా ఇవ్వాలి అని అనుకుంటే తప్ప, అంటే కామ్ డౌన్, స్లో డౌన్ అవ్వాలి కొంచెం లైఫ్ స్టైల్ అందరిది కూడా, దాన్ ఫర్దర్ నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక మంచి దారి చూపించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి సంపాదించిన డబ్బంతా హాస్పిటల్ పెట్టుకోవడం తప్ప ఏముంది. సో ఈ సందర్భంగా మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి కానీ, తల్లిదండ్రులు అవ్వాలి అని అనుకునే వాళ్ళకి కానీ, అయిన వాళ్ళకి కానీ మీరు ఏం చెప్తారు? సో డెఫినెట్లీ నేను ఒకటే చెప్తా అండి, ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని వాళ్ళకి బర్త్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళు మేజర్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెళ్ళి పిల్లలు ఇదంతా ఎట్లా అయిపోయిందంటే పార్ట్ ఆఫ్ ద కెరియర్ లాగా ఆలోచిస్తుంది. ఇట్స్ మై పార్ట్ ఆఫ్ ద కెరియర్, ఓకే ఇదొక ప్రాజెక్ట్, ఇప్పుడు నాకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ వచ్చింది, ఒక ఇల్లు తీసేసుకున్నాను, నెక్స్ట్ ఈ టైం లైన్, మళ్ళీ నేను నెక్స్ట్ ప్రమోషన్కి వెళ్ళడానికి ఈ టైం లైన్ ఉంది, ఈ టైంలో పెళ్ళి అయిపోవాలి, పిల్లలు అయిపోవాలి, సో దట్ ఐ కెన్ క్లైమ్ టు నెక్స్ట్ స్టెప్. ఈ మైండ్ సెట్ ఫస్ట్ కిల్ అవ్వాలి. మన లైఫ్ ప్రాసెస్ లో జాబ్ ఇస్ అ పార్ట్, కానీ జాబ్ ప్రాసెస్ లో లైఫ్, పిల్లలు, పెళ్ళి ఇదైతే ఒక పార్ట్ కాదు. సో ఖచ్చితంగా కూడా పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం ఒక ప్రాజెక్ట్ లా చేయకుండా అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్లో, మన లైఫ్లో ఇది ఒక పేజీస్, ఇవన్నీ కొన్ని పేజీస్. సో మనం ఒక బర్త్ ఇస్తున్నామంటే ఆ కిడ్కి బర్త్ ఇచ్చినంత వరకు కాదండి. డెఫినెట్లీ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పుట్టినప్పటి నుంచి 3 yearsకి కిడ్కి వచ్చేంత వరకు నువ్వు ఎలాంటి నర్చరింగ్ చేస్తున్నావు, మనం ఎలాంటి ఎన్విరాన్మెంటల్ ఎక్స్ప్లోరేషన్ ఇస్తున్నాము, మనం ఎలా వాడితో ఉంటున్నాము, ఇంటరాక్ట్ అవుతున్నాము అనేది కిడ్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ అంతా కూడా డిజైన్ అవుతూ ఉంటుంది. సో ప్రతి పేరెంట్, ప్రతి పర్సన్ కూడా, దోస్ హూ వాంట్ టు గివ్ ద బర్త్ టు ఎనీ చైల్డ్, ఆర్ వాళ్ళు ఇప్పుడు ప్లానింగ్ లో ఉన్నా, పెళ్లిలో ఉన్నా సరే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ టిల్ ద లెవెల్ ఆఫ్ బర్త్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ అట్లీస్ట్ ద లెవెల్ ఆఫ్ 3 years. సో ఖచ్చితంగా ఆ టైం ఇవ్వాలి. మీరు కూడా దాన్ని న్యాచురల్గా వాళ్ళతో ఉండి ఎంకరేజ్ చేసేలాగా వర్కౌట్ చేయాలి. అప్పుడే ఆ కిడ్ ప్రాపర్ డెవలప్మెంటల్ ఫేజ్ లో ఉంటాడు. రైట్. ఇప్పుడు మీది ఎల్బీ నగర్ దగ్గర ఏదైతే మీది క్లినిక్ ఉందో అక్కడ ఈ థెరపీ అయ్యేంత వరకు కూడా పేరెంట్ ప్లస్ పేషెంట్ ఇద్దరు అక్కడ ఉండడానికి అవకాశం ఉందా అండి? చైల్డ్ తో పాటు ఖచ్చితంగా అదే మా యూఎస్పీ అండి. ఇక్కడ మన దగ్గర థెరపీ సెంటర్ లో ఖచ్చితంగా మేము ఖచ్చితంగా పుష్ చేస్తాం పేరెంట్ ని. మీకు ఆప్షన్ ఉంది కాదు, మీరు ఉండాల్సిందే అని చెప్తాం. సెషన్ లోపల మీరు కూర్చోవాల్సిందే, మీరు చూడాల్సిందే. ఎందుకంటే అసలు కిడ్ని ఎలా డీల్ చేయాలి అనేది నీకు తెలియకపోతే ఇంటి దగ్గర నువ్వు ఎలా వర్క్ చేస్తావు కిడ్ తోటి. సో ప్రతి పేరెంట్కి లోపల అలో ఉంటుంది. అలో మాత్రం ఉండడం కాదు, పేరెంట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అనమాట. సో కిడ్ని ఎలా డీల్ చేయాలి, ఎలా వర్కౌట్ చేయాలి, లోపల థెరపిస్ట్తో పాటు పేరెంట్ కూడా కూర్చుంటారు. యాక్టివిటీస్లో కూడా వి ఇంక్లూడ్ దెమ్, పేరెంట్స్ కూడా మేము ఇంక్లూడ్ చేస్తూ ఉంటాము కిడ్తో డీల్ చేస్తూ ఉన్నప్పుడు. అలాగే వి ట్రైన్ దెమ్. ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ కాదు, ఇంటి దగ్గర మీరు ఎలా వర్కౌట్ చేయాలి, జనరలైజేషన్ ఎలా వర్క్ చేయాలి, సోషలైజేషన్ ఎలా వర్కౌట్ చేయాలి, కిడ్తో బేసిక్గా అసలు ఎలా ఆడుకోవాలి, దానికి కూడా మేము క్లాసెస్ తీసుకుంటాం, దానికి కూడా డెమోస్ ఇస్తాం, ఆడుకోవడమే నేర్పిస్తూ ఉంటాం. సో యా, దట్ విల్ బి అలౌడ్ అండి డెఫినెట్లీ. ఎందాక చెప్పా కదా పాపం, ఆయన అనుకుంటూనే ఒకరోజు ఆయన పాపం హార్ట్ అటాక్ తో చనిపోయారు. అయ్యో, ఓకే. వాళ్ళు ముగ్గురు పిల్లలు ఆయన చనిపోయారు. బట్ ఎక్కడ చూసారో ఏంటో ఏం తెలియదు. బట్ ఇప్పుడు వాడికి ఏంటంటే నోట్లోంచి ఒక సైడ్ నుంచి చొంగ కారుతూ ఉంటుంది. ఓకే. అది తుడుచుకోవడానికి కూడా వాడికి తెలీదు. అర్థమైంది. వాళ్ళ ఫాదర్ చనిపోయిన మదర్ ఏడుస్తావు అంటే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అన్నాడు. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను అసలు. అంటే వాడికి ఆ ఫీలింగ్ కూడా, డెడ్ బాడీ కళ్ళెదురకుండా ఉన్నా కూడా వాళ్ళ ఫాదర్ది తెలియట్లేదు. అండ్ మోరోవర్ కార్య చొంగ కూడా తను తుడుచుకోలేని కండిషన్లో తను ఉన్నాడు.
సో అలాంటి పేరెంట్స్ తో అసలు అలాంటి పిల్లలతో పేరెంట్స్ కి పాపం చాలా బాధ కదా వాళ్ళు. ఇప్పుడు అడల్ట్స్ అయినా సరే, ఇప్పుడు మీరు చెప్తున్న అంటే ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని independent చేయగలుగుతామా? ఎస్ ఉంటుందండి. Is it? నాట్ ఓన్లీ చిల్డ్రన్, ఇప్పుడు ఇట్లా ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ ఉన్న పిల్లలు లేకపోతే మెంటల్ పిల్లలు, వాళ్ళు 13 years 20 years 21 years 22 years, ఇప్పుడు మీరు మేల్ చైల్డ్ గురించి చెప్తున్నారు. లాస్ట్ 6 months ago we worked with, last 6 months లో we worked with a female. ఓ చెప్పాలి అని అంటే తను కూడా ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ గర్ల్ అన్నమాట. ఓ మై గాడ్, అమ్మాయి అయితే మరీ కష్టం అదే కదా. చెప్తా. In case ఆ ఏజ్ లో వీడికి Exactly. 22 years అబ్బాయికి ఇప్పుడు నేను ఏమైనా డేట్స్ స్టార్ట్ అయిపోతాయి కదా. ఎగ్జాక్ట్లీ అండి, దట్ ఈస్ ద ఛాలెంజ్. 18 ఏళ్ళు ఆ పాపకి, 18 ఏళ్ళు వచ్చా కూడా ప్రతి మంత్ మదరే పీరియడ్ సైకిల్ అంతా మెయింటైన్ చేయాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు. సో ఆ కిడ్ కి కూడా వి వర్క్డ్ అప్. నౌ కిడ్ ఇండిపెండెంట్ గా తన మెన్చురేషన్ సైకిల్ కానీ లేకపోతే తన డైలీ స్కిల్స్ అన్ని కూడా అమ్మాయి ఆమె చేసుకోగలుగుతుంది. అండ్ నౌ షీఈస్ అటెంప్టింగ్ ఇన్ ఓపెన్ డిగ్రీ రాస్తుంది. సో నైస్. అంత మార్పు వస్తుంది. ఎస్ అండి, డెఫినెట్లీ. సో ఇట్స్ ఆల్ అబౌట్ బిహేవియరల్ థెరపీస్. ఐ థింక్ 80-90%, ఓన్లీ 10% ఓన్లీ మెడిసిన్ అనుకోవచ్చా మనం? మెడిసిన్ అన్ని కండిషన్స్ కి కాదండి. ఫస్ట్ ఇది పేరెంట్స్ కి అర్థం అవ్వాలి. ఏంటంటే అన్ని కండిషన్స్ కి మెడిసిన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. ఇప్పుడు కొంతమంది పిల్లల్లో ఏంటంటే కంటిన్యూస్ సీజర్ అటాక్స్ ఉంటాయి, అంటే ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ లో మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఇంకొన్ని సిండ్రోమిక్ కండిషన్స్ ఉంటాయి, కొన్ని న్యూరోలాజికల్ కండిషన్స్ ఉంటాయి. పర్టికులర్ కి మెడిసిన్స్ కావాలి. బట్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా కొన్ని ఇష్యూస్, ఇప్పుడు ఆటిజం కి కానీ లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడిన ఇంటెలెక్చువల్ డిసేబిలిటీ కండిషన్స్ కానీ, వీటికి మెడిసిన్ తోటి మ్యాజిక్ అవ్వదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ అన్నమాట. సో వాళ్ళకి కమ్యూనికేషన్ అవ్వచ్చు, సోషలైజేషన్ అవ్వచ్చు, డైలీ లివింగ్ థింగ్స్ అవ్వచ్చు, వీటి ట్రైనింగ్ అనేది కావాలి. అవి త్రూ థెరపీస్ జరుగుతాయి అనమాట. సో ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ అంటాం. త్రూ దట్ థెరపీస్ దే విల్ లెర్న్ టు లీవ్. బట్ ఒకటి ఏంటంటే, ఎవరైతే మీ దగ్గరికి పిల్లలు వస్తారో, పేరెంట్స్ వస్తారో, వాళ్ళ అదృష్టం ఏంటంటే యు ఆర్ ఆల్ ఇన్ వన్ యాక్చువల్లీ. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటకు వెళ్ళక్కర్లేకుండా మీరే ఆల్ ఓవర్ గా అసెస్ చేసేయగలుగుతారు వాట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక మంచి ట్రీట్మెంట్ దొరకడమే కష్టం, రైట్ ప్లేస్ దొరకడం ఇంకా కష్టం, టు బి ఫ్రాంక్. సో ఈ ఇంటర్వ్యూ మీరు చూసిన మీలో ఎవరికైనా ఉపయోగపడితే అంతకు మించిన ఏమంటారు, ఈ ఇంటర్వ్యూకున్న మహద్భాగ్యంగా భావిస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.